వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. లాస్ట్ 1 year నుంచి వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ బనాయిస్తూ వీళ్ళ యొక్క అరాచకాలని ఏ స్థాయిలో అంటే ఈవెన్ శత్రువు కూడా, ఈవెన్ సొంత టీడీపీ వాళ్ళు కూడా భరించలేని స్థాయికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నారా లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తున్నారు. దీనికి ఒక మచ్చు తునకనే వల్లభనేని వంశీ ఇష్యూ. వల్లభనేని వంశీని గత 2 నెలలుగా మానసికంగా, శారీరకంగా ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్కసారి అతని రీసెంట్ ఫోటోలు చూస్తే అసలు అంతకుముందు వల్లభనేని వంశీ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అతని శారీరకంగా, మానసికంగా ఏ స్థాయిలో అతన్ని హింసించిర్రో ఆ ఫోటోలే మనకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిజానికి వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ఎవరైనా దాన్ని తప్పుగానే చెప్తారు. ఆ తప్పుని తెలుసుకొని అతను బహిరంగంగా భువనేశ్వరి గారికి ఎన్నో సందర్భాలలో క్షమాపణ చెప్పిండు. అయినా కూడా వీళ్ళ యొక్క అక్కసు వెళ్ళగక్కడానికి ఏదో రకంగా వైసీపీని ఇబ్బంది పెట్టి, నాయకులు ఇబ్బంది పెట్టడానికి వల్లభనేని వంశీని విపరీతంగా టార్గెట్ చేసి అతని బతికున్న శవం లెక్క తయారు చేసి పడేసారు. అంటే వీళ్ళ యొక్క అరాచకాలు ప్రజలకు మంచి చేయమని మీకు అధికారం ఇస్తే నాయకులని, ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను ఏ స్థాయికి మీరు ఇబ్బంది పెడుతున్నారో వల్లభనేని వంశీ అనేది ఒక మచ్చుతునక లాంటి సంఘటన, మచ్చుతునక లాంటి ఇష్యూ. మరి నిజానికి వల్లభనేని వంశీ మాట్లాడిన మాటకి ఈ స్థాయిలో మీరు ఇబ్బంది పెడితే, రీసెంట్గా ఒక టీడీపీ కార్యకర్త కిరణ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ అనే వ్యక్తి, ఒక చిన్న కార్యకర్త, అతను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద, అతని పిల్లల మీద అవినాష్ రెడ్డి గారితో సంబంధం అంటగడుతూ ఎంత నీచమైన మాటలు మాట్లాడిండో. మరి అంత నీచమైన మాటలు మాట్లాడినా కూడా అతన్ని వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడాలంటే ఎంతో రకంగా లబ్ధి పొందొచ్చు. కానీ దాన్ని రాజకీయంగా లబ్ధి పొందవలసిన అవసరం మాకు అవసరం లేదు. అతడు ఘోరమైన నీచమైన మాటలకి వైసీపీ ఒక రేంజ్లో వాళ్ళ యొక్క మాటలు చెప్పి అతడు చెప్పింది, అతను మాట్లాడిన మాటలు చాలా జుగుప్సకరంగా ఉన్నాయని చెప్పి అతని మీద కేసు ఫైల్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ కేసులు పెట్టినా కూడా అతను బయట ఉంటే ఎక్కడ ఈ వైసీపీ నాయకులు దాడి చేస్తారని చెప్పి అతన్ని సేఫ్ హ్యాండ్స్లో చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ దాచిపెట్టింది నారా లోకేష్ ఆధ్వర్యంలో. ఇదేనా మీ యొక్క రాజకీయ ఆటవిక అక్రమ పరిపాలనకి, ఒక నీచమైన పరిపాలనకి ఇదే నిదర్శనం. అంటే వల్లభనేని వంశీ మాట్లాడిన మాటకేమో అతను అంత ఘోరంగా ఆరాధ చేస్తున్నారు. మరి ఈ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ మీద మీరు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?